ఈ విగ్రహారాధన విషయంలో ఇందాక సహోదరులు చెప్పినట్టు ప్రాచీన కాలపు నాటి విగ్రహారాధన ప్రత్యేకంగా హేయంగా ఎందుకు ఎంచబడింది అంటే అట్ ద సేమ్ టైం దాన్ని తప్పు అనడం ద్వారా, ఎక్స్ట్రీమ్లీ తప్పు అనడం ద్వారా నేడు జరుగుతున్నటువంటి దాన్ని మనం సమర్థిస్తున్నట్టు కాదు. అయితే ఈ విగ్రహాల గురించి మనం ప్రస్తావన చేసినప్పుడు చరిత్రను ఉటంకించి చెప్పటం వేరు, అదే పని ఇప్పుడు కూడా చేయండి అని మనము ప్రోత్సహించడం వేరు. నాకు తెలిసి కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ బోధకుడు కూడా మనం కూడా వెళ్ళి ఇదే పని చేయాలి అని చెప్తున్నాడని నేను అనుకోవట్లేదు. అట్లీస్ట్ నా దృష్టికి అయితే రాలేదు, నేను వినలేదు. ఒకవేళ అలాగ చెప్పబడటం ఖచ్చితంగా తప్పని మనం చెప్పవచ్చు. మనము ఇందాక సహోదరులు చెప్పినట్టు విగ్రహారాధనని బైబిల్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇది వాక్యం బైబిల్ ఈ విధంగా బోధిస్తుందని చెప్పటమే తప్పు అయితే అలాంటప్పుడు అన్ని మత గ్రంథాలని పక్కన వేసుకొని కూర్చోవాలి. ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో చలో నా బైబిల్లో చెప్పబడిన ఇది నీకు అభ్యంతరకరంగా ఉంది కదా, నీ గ్రంథం కూడా తీసుకొచ్చి ఇక్కడ నాకు అభ్యంతరకరంగా ఉంది, దీనికి అంతం లేదు. గ్రంథాలను వెతుక్కోవటం మొదలు పెడితే వాళ్ళలో పరస్పర అంగీకారమే లేదు చాలా శాఖలకి. తమలో తామే ఆ గ్రంథాలు ఏవైతే మనం మాట్లాడుతున్నామో వాటిలోనే పరస్పర అవగాహన కానీ, పరస్పర సహకారం కానీ, పరస్పర అంగీకారం కానీ లేదు, చాలా వైరుధ్యాలు ఉన్నాయి. వాటిని మరిపించే క్రమములో దీన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. తమలోని లోపాలని దాచిపెట్టాలంటే ఎదుటి వాళ్ళని మనం గనక చర్చలోకి లాగగలిగితే, బలి పశువుని చేయగలిగితే ఇక నన్ను అందరూ మర్చిపోతారు. దృష్టి మొత్తం కూడా ఆ వ్యక్తి పడుతుంది. సో క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ బోధని బలి పశువుగా చేసి ఆడుకోవటం చరిత్రలో అనేక పర్యాయాలు జరిగింది. సో ఇప్పుడు కూడా జరుగుతుంది. రాజులు, రాజ్యాలే క్రైస్తవ్యాన్ని బలి పశువుగా వాడుకున్నారు, పెద్ద పెద్ద మహాసామ్రాజ్యాలు. సో ఇది క్రైస్తవ్యానికి కొత్త కాదు, బైబిల్ బోధకు కొత్త కాదు. అయితే వాస్తవం ఏంటంటే బైబిల్ బోధించినటువంటి విషయాలను ఇగో ఇలా జరిగింది అని చెప్పడం, చారిత్రక నేపథ్యంతో కూడా చెప్పడం తప్పు కాకపోయినప్పటికీ కూడా ఇలాగే మనం చేయాలని ఎప్పుడైతే బోధిస్తామో బహుశా అది ఖచ్చితంగా మనం తప్పు. ఎందుకంటే కొత్త నిబంధనలో వీటిని ఆరాధనను ఖండించడం జరిగింది కానీ మీరు వెళ్ళి విగ్రహాలని పాడు చేయండి అని ఎక్కడ మనకి చెప్పబడలేదు.